లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చెప్తున్న చక్కని మాటలు ఏంటంటే, శత్రువుని క్షమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉంటారని. దేవుని బిడ్డలారా, నిజంగా మన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనం గమనించినట్లయితే, చెయ్యరాని అనేక నేరములు తనపై మోపబడిన బదులు పలకలేదు. ఆ ప్రేమ, ప్రియ దేవుని బిడ్డలారా, చర్మము కాగితం వలె చినిగిపోయిన కొరడాలతో కొట్టిన బదులు పలకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖంపై ఉమ్ము వేసిన వారిని తిట్టుకోలేదు. అందరి ముందు పరిహాసం చేసిన, అపహాస్యం చేసిన సమాధానం చెప్పలేదు. చేదు చిరకనిచ్చిన వారిని క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి క్షణం వరకు కూడా తండ్రి చిత్తంనే అంగీకరించింది. అదే క్రీస్తు ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కేవలము నీవు నేను చేసిన పాపముల కొరకే ఇన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నా అతిక్రమముల వలననే వీటన్నిటినీ ఆయన భరించాడు. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయకు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నశించడము ఆయనకిష్టం లేదు. కనుకనే సర్వాన్ని నీ కోసం విడిచిపెట్టాడు. ఇకపై ఏ పాపం చేయటకు ఇష్టపడకు. ఎందుకంటే ప్రభువును నువ్వు బాధ పెట్టిన వాడవవుతావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఏంటంటే, ఆయనని ఎవరైతే హింసించారో వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు, వారిపై జాలి కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ చిన్నపాటి దూషణ కూడా వారిపై ఆయన చూపించలేదు. ఆయన వలె నిన్ను కూడా బాధ పెట్టే వారిని ప్రేమించమంటున్నాడు, వారి కొరకై ప్రార్థించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, స్టెఫెను కూడా యేసుక్రీస్తు వలె ఆయనను రాళ్లతో కొట్టిన దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని, ప్రజలందరూ ఆయనను హింసించి రాళ్లతో కొట్టి చంపిన చావడానికి సిద్ధమైనటువంటి స్టెఫెను చనిపోవడానికి ముందుగా, ప్రభా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అయ్యా, వారి తప్పు వారి మీద మోపకండి, వారిని క్షమించండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ క్రీస్తు ప్రేమ మనం ధరించుకోవాలని ఉదయకాల సమయంన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా వారి కీడు నువ్వు కోరుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. ప్రియ దేవుని బిడ్డ, అది క్రీస్తు బిడ్డల లక్షణం కాదు. నీవు దేవుని బిడ్డవైతే, నీవు క్రీస్తు కుమారుడవు, కుమార్తెవు అని పిలువబడినట్లయితే తప్పక క్రీస్తు మనస్సు నీవు ధరించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే వారిని హింసించిన వారిని ప్రేమిస్తారో, క్షమిస్తారో, వారి కొరకు ప్రార్థన చేస్తారో దేవుని కుమారులు అనబడతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన మనమందరం కూడా ఆయన పిల్లలమని మరి ఈ ఉదయకాల సమయంన దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆయన యొక్క కుమారుడవు, ఆయన యొక్క కుమార్తెవు నీవైతే, నిన్ను ఎవరెవరైతే దూషిస్తున్నారో, ఎవరెవరైతే హింసిస్తున్నారో, ఎవరెవరైతే హేళనగా మాట్లాడుతున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. బదులు దూషించకు, వారిని ప్రేమించు అని లేఖనం సెలవిస్తుంది. కొంచెం ఇది కష్టమే, అయినా దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలి అని అంటే, దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలి అని అంటే ఈ లక్షణం మనం అలవర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనల్ని హింసిస్తున్న వారిని చూసినప్పుడు మనకు కష్టంగానే ఉంటుంది. వారిని మనం క్షమించలేము, వారిని మనం ప్రేమించలేము. కానీ లేఖన ఆధారం బట్టి, లేఖనానుసారంగా మనము దేవుని ప్రేమను కనపరిచినట్లయితే తప్పక దేవుని దృష్టిలో ఆయన పిల్లలుగా మనం మార్చబడతాం. అప్పుడు ఏది దేవుని సన్నిధిలో మనం అడిగినా, మనము అడగక ముందే కొన్నిసార్లు మన అక్కర్లు ఆయన తీర్చగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది మీరు చేసి చూడండి. తప్పక మీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కనికరాన్ని మీరు పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు వరకు ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని దూషణ పాలు చేస్తున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారో వారిని క్షమించండి,
ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని దృష్టిలో మీరు మరి ఘనులుగా ఎంచబడతారు. ఆయన పిల్లలగుటకు దేవుడు మీకు అధికారం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల అగుట కంటే ఇంకా గొప్ప భాగ్యం ఏముంది మనకి లోకంలో? దేవుని గుణాన్ని అలవర్చుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన చేసిన త్యాగాన్ని తలపోద్దాం. నిజంగా నీ కొరకు నా కొరకు, నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన చేసిన త్యాగం ఇంత అంతా కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆయన త్యాగాన్ని తలపోసి మన శత్రువులను కూడా మనం ప్రేమిద్దాం. దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభా, మిమ్మల్ని దూషించు వారిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములయ్యా. ఉదయకాల సమయంలో ఆ గుణాన్ని మా అందరికీ మీరు దయచేసి మీ పిల్లలగుటకు మీరు మాకు సహాయం చేయమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నిన్ను విడచిన సమయ